హైదరాబాద్ రవీంద్రభవతిలో కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆఫ్ డ్యాన్స్ సెయింట్ లూయిస్ యూఎస్ఏ నుంచి కుమారి అన్విత రాణి రంగప్రవేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శిరీష రాఘవేంద్ర ఐపీఎస్, ప్రముఖ నటి ఎక్స్-ఎంపీ శ్రీమతి జయప్రద, ప్రముఖ నటి శ్రీమతి లయ, తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ హైదరాబాద్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నగునూరి చంద్రశేఖర్ హాజరయ్యారు. కుమారి అన్విత రాణి రంగప్రవేశం అనంతరం నాట్య గురువు కళారత్న శ్రీమతి సుజాత వింజమూరి, వారి బృంద సభ్యులందరినీ మరియు అతిథులందరినీ కుమారి అన్విత రాణి వారి తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి కుమారి అన్విత రాణి బంధువులు, స్నేహితులు ఇతర దేశాల నుంచి స్వయంగా వచ్చి ఆశీర్వదించి అభినందించారు.
blessings, it is quite impossible andi. So Sujata gariki enni thanks cheppina takkune. I mean, it was a treat to my eyes. Such a great thing. అక్కడ ఉండి ఇంకా ఇంతే ఇలాగే అందరినీ మన ఇండియన్స్ని ఇట్లానే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మళ్ళీ అరంగేట్రంకి ఇక్కడికే రండి, అందరినీ ఇక్కడికే తీసుకొని వచ్చి మాకు ఇట్లా ట్రీట్ ఇవ్వండి. అండ్ ద girl who was singing, can I ask her to come? కంటిన్యూస్గా ఎలా పాడుతుంది తను. I just wanna hug you once. Can you please come here? వచ్చినట్టు ఉంటుంది. అందుకనే అంటే we couldn't stay without appreciating అంటారు కదా, అలా నార్మల్గా అప్రిషియేట్ చేయడం వేరు, అసలు అప్రిషియేట్ చేయకుండా ఉండడం వేరు. సో దట్ వాజ్ హర్ పర్ఫార్మెన్స్. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్, ఫర్ ఎంకరేజింగ్ బ్యూటీ విత్ బ్రెయిన్స్. ఐ విల్ కాల్ అన్విత ఫ్రమ్ నౌ, బికాస్ ఒక సైడ్ ఎడ్యుకేషన్లో అకాడమిక్స్లో అంత డాక్టర్ ఐ మీన్ మెడిసిన్ సీట్ వచ్చింది తనకి. ఇప్పుడు షీఈస్ గోయింగ్ టు జాయిన్ ఇన్ ఆగస్ట్. అండ్ మళ్ళీ ఎట్ ద సేమ్ టైమ్ ఆర్ట్ ఫామ్ కూడా ఎంత డెడికేటెడ్గా డివోషన్గా చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ ఎట్ ఆల్. బికాజ్ ఇప్పుడు చాలామంది నేను యాజ్ పార్ట్ ఆఫ్ మై షీటింగ్స్ అండ్ భరోసా, నేను హైదరాబాద్ సిటీలో షీటింగ్స్ అండ్ భరోసా హెడ్ చేసినప్పుడు ఐ హ్యాడ్ అ ప్రివిలేజ్ ఆఫ్ విజిటింగ్ ఆల్మోస్ట్ ఆల్ ద కాలేజెస్, గర్ల్స్ కాలేజ్, బాయ్స్ కాలేజ్ అండ్ కో ఎడ్యుకేషన్, ఆల్ ద కాలేజెస్ ఆఫ్ హైదరాబాద్. మిత్ అది. మనము ఆర్ట్ ఫామ్ కానీ స్పోర్ట్ ఫామ్ కానీ పిల్లలకి నేర్పిస్తే మనము ఏదైతే ఎడ్యుకేషన్కి అడ్డము హర్డల్ అనుకుంటామో అది పోతుంది యాక్చువల్గా. అంటే ప్రొడక్టివిటీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సక్సెస్ని ఫెయిల్యూర్ని ఒకేలాగా తీసుకుంటారు వాళ్ళు. అండ్ అదర్స్ ఎఫర్ట్స్కి కూడా అప్రిషియేట్ చేస్తాము. మనము ఫెయిల్ అయినా కూడా మనకు సెకండ్ ప్రైజ్ వచ్చినా ఫస్ట్ ప్రైజ్ వాళ్ళని ఎంకరేజ్ చేసే అంత కంపోజ్నెస్ కానీ టెంపరమెంట్స్ కానీ ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ అండ్ స్పోర్ట్ ఫామ్స్ ఇస్తాయి. సో మెంటల్ హెల్త్ గురించి ఒక ఆర్ట్ ఫామ్, మైట్ బి డ్రాయింగ్, మైట్ బి సింగింగ్, డాన్సింగ్, ఎనీథింగ్. అండ్ ఫిజికల్ హెల్త్ గురించి ఒక స్పోర్ట్ ఫామ్ ఐ ఆల్వేస్ ప్రిస్క్రైబ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఐ హోప్ అందరు కూడా మీ పిల్లల్ని అలాగే పెంచండి. ఈవెన్ ఐఎమ్ ద మదర్ ఆఫ్ 2 baby girls. ఐఎమ్ ఎంకరేజింగ్ దెమ్ టు డూ both in art form, sport form and apart from academics, because that will be with them. మనము throughout the day మనం వాళ్ళతో ఉండము. సో స్పైక్స్ ఉంటాయి ఎమోషన్స్లో, అప్స్ డౌన్స్ అన్నీ ఉంటాయి. బట్ దే విల్ బి, అవి రావద్దు పిల్లలకి అని ఎప్పుడు సేఫ్ గార్డ్ చేసుకుంటూ కూర్చోలేము మనం. బట్ అవి వచ్చినప్పుడు హౌ డు దే రియాక్ట్, హౌ కూల్ దే విల్ బి అనేది ఈ రెండు మన ఆర్ట్ అండ్ స్పోర్ట్ మనము చూస్ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ యాడ్ అ లాట్ ఆఫ్ వాల్యూ ఫర్ దేర్ గ్రోత్. So I once again appreciate all the stakeholders in this wonderful treat performance and such a treat to I. ఎంతో తెలియని గొప్ప హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎందుకంటే సాధారణంగా ఈ రోజుల్లో మోడర్న్ జనరేషన్లో వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నటువంటి కాలంలో ఇలాంటి అద్భుతమైనటువంటి డాన్సెస్ చూడడానికి ఇంతసేపు మీరందరూ కూర్చోవడం అండ్ ఆడిటోరియం ఫుల్ అవ్వడం అనేది వెరీ రేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నికాని నేను హగ్ చేసుకోవాలనుకుంటున్నాను. షీ ఈస్ బ్లెస్డ్ చైల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. అయితే పేరెంట్స్ తర్వాత మళ్ళీ వచ్చేది మనకి టీచరే. సో తప్పటడుగులు వేస్తున్నప్పుడు మనకి తల్లిదండ్రులు ఎలాగైతే మనకి నడక నేర్పుతారు, కళలో అద్భుతమైనటువంటి మన సంస్కృతిని నేర్పడం కోసం టీచర్ అనేది చాలా అవసరం. సో అలాంటి ఆచార్య పదవిలో కూర్చున్నటువంటి మా సుజాత వెన్నెమూరి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంటే ఎక్కడో అమెరికాలో ఉండి అమెరికాలోనే నేను రంగ ప్రవేశం చేస్తాను కూచిపూడికి అని కాకుండా భారతదేశానికి వచ్చి మన సంస్కృతిని గౌరవిస్తూ ఈరోజు ఇక్కడ మన చిన్న పాప తనని ఇక్కడికి తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులు అంటే లావణ్య గారు కానీ వంశీ గారు, మీకు ఆ క్రెడిట్ మీకే వస్తుంది. ఎందుకంటే మన భారతదేశానికి మనం ఎంత అమెరికాలో ఉన్నా కూడా అక్కడ మన పనులు మన బిజినెస్లు ఉన్నా కూడా ఇది ఒక పవిత్రమైన భూమి.
ఈ భూమి ఎప్పుడు కూడా మిమ్మల్ని పిలుస్తూ ఉంటుంది. ఆ అభిమానం మనం మర్చిపోలేము. సో అలాంటి ఒక గొప్ప భారతదేశంలో మనం పుట్టాము కాబట్టి ఆ యొక్క ప్రేమ అభిమానం మిమ్మల్ని ఈరోజు ఇక్కడ మీ పాప పెరిగి పెద్దదై ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్పెషల్ డే ఫర్ యూ యాజ్ పేరెంట్స్. గర్వించదగ్గ యొక్క టైం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ ఆల్సో హ్యాడ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎ ప్రాసెస్. నేను అరంగేట్రం చేసినప్పుడు ఎలా మా పేరెంట్స్ ఎంత గొప్పగా ఫీల్ అయ్యారో, సో ఆ అద్భుతాన్ని మళ్ళీ చిన్నతనాన్ని మళ్ళీ గుర్తుగా తీసుకొచ్చి సేమ్ భామాకలాపం భామనే సత్యభామ అంటే ఆ స్టైల్ తను ఎంత గొప్పగా యాటిట్యూడ్ని చూపించింది అంటే సాక్షాత్తు సత్యభామ నిజంగా ఆమె వస్తే కూడా ఐ థింక్ మన అమ్మాయి అన్నితని కాంపిటేట్ చేయలేదేమో అంత గొప్పగా యాటిట్యూడ్ చూపించింది. అండ్ దశావత మళ్ళీ నేను మన సుజాత గారి దగ్గర దశావతారం నేర్చుకోవాలి నేను అనుకుంటున్నాను. నాకు చాలా కోరుకుండేది అమెరికా వచ్చి నాకు ఐ యూస్ టు హ్యావ్ ఎ బ్యాలే కాల్డ్ ఆమ్రపాలి. సో అది పర్ఫామ్ చేయాలనేది నేను చాలా రిక్వెస్ట్ చేశాను అప్పుడు. సో నౌ యాజ్ బిజీ యాజ్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో ఫిల్మ్స్ మళ్ళీ ఐఎమ్ బ్యాక్ టు ఫిల్మ్స్ అండ్ డూయింగ్ ప్రభాస్ ఫిల్మ్ అండ్ ఆల్. సో నేను సో బట్ ఈ యొక్క కళారంగం అనేది ఈ యొక్క గొప్ప స్టేజ్ ఇది మనం రవీంద్ర భారతిలో ఉండడం అనేది, ఈ యొక్క థియేటర్ అనేది ఎంతో గొప్ప కళాకారులు చూసినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క వేదిక. దీంట్లో మనం కూడా మాట్లాడుతున్నాం, డాన్స్ చేస్తున్నాం అంటే ఎన్నో జన్మల పుణ్యం అనేది నేను అనుకుంటున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఈవెన్ స్టడీస్. సో కమింగ్ డేస్ మేబీ ద డాక్టర్ అన్నితాని చూడాలనుకుంటున్నాను నేను. అండ్ చంద్రశేఖర్ గారికి కూడా నా నమస్కారాలు. అండ్ లయ ఈరోజు ఇక్కడ రావడం, చాలా రోజుల తర్వాత తను చూడడం నాకు చాలా ఆనందమైంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా. అలాగే మేడం చెప్పారు, ఆమె ఇంత బిజీ షెడ్యూల్లో ఉంటూ యాజ్ విమెన్ పవర్ని చూసిన తర్వాత ఆమె ఇంత చక్కగా సాఫ్ట్గా ఎంతో అసలు కళని ఆరాధిస్తూ మాట్లాడుతుంటే ఐ స్టార్టెడ్ లవింగ్ యూ మ్యామ్. సో ఈరోజు తను పాడుతున్నటువంటి భావాకలాపం కానీ నిజంగానే సత్యభామనే మీలో గొంతుకులోకి తీసుకొచ్చారా అనేటువంటి అద్భుతమైనటువంటి ఆలాప్, అసలు అద్భుతం అనమాట. అంటే తనకున్నటువంటి ఆ స్వర ఆలాపనలు చేస్తూ ఉంటే నిజంగా సాక్షాత్తు శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి కనపడారు నా కళ్ళలో. చాలా ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్ని మళ్ళీ మళ్ళీ పిలవాలని పేరెంట్స్కి కూడా మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను లాస్ ఏంజల్స్లో ఉంటాను, కానీ ఇప్పుడు షూటింగ్ పని మీద హైదరాబాద్లో ఉండడం వల్ల నాకు ఇంత మంచి పర్ఫార్మెన్స్ చూడడానికి అవకాశం దొరికింది. దానికి టీం మొత్తానికి నా కృతజ్ఞతలు. And చాలా బాగా చేసింది. అండ్ దెన్ ఐ వుడ్ స్పెసిఫికలీ లైక్ టు థ్యాంక్ ఆర్కెస్ట్రా సుజాత వింజమూరి గారు స్పెషల్లీ, who has a dance academy in St. Louis. ఆవిడ ప్రోత్సాహంతో అండ్ దెన్ ఆల్సో శేఖర్ మాస్టర్ గారు ఆయన ప్రత్యేక ప్రోత్సాహంతో. సో అన్విత was able to actually be here where she is right now, and I'm really happy. And then one other thing that I always ask her is like, we never force her. Okay, we always ask her, you know what, like you want to really do this because this is gonna take a lot of time. Endukante she did like for almost like November నుంచి ఇప్పటి వరకు every day 3 hours almost like practice along with Shekhar Master garu, Sujata Vinjamir garu advaryanlo she actually did a practice. And as ఆమె ఇండియాకి నుంచి యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చాక అది చేస్తున్నప్పుడు షీ ఫెల్ట్ లైక్ ఇనిషియల్గా ఆ వెదర్ చేంజ్కి కొంచెం బాగా టైర్డ్ అయింది. అండ్ దెన్ బట్ స్టిల్ she was able to pick it up, and then she was able to actually perform at this level.
a flawless execution, which is appreciated by Sirisha Rangvedan garu, which is appreciated by Jayaprada garu, who are, and then Laya garu, who are all actually like pretty much know exactly what they are speaking. I mean, వాళ్ళకి డాన్స్ గురించి ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ జయప్రద గారు చెప్పారు, ఆవిడ అరంగేటం చేశారు, లయ గారు కూడా హ్యాస్ ఎ డాన్స్ స్కూల్ ఇన్ యూఎస్. సో బేసికలీ దే హ్యావ్ highly appreciated Anvita. That speaks volume about it. So I think I'm so happy. So I would rather like Anvita to speak about like what she wants to actually tell. And then one last thing is, when I on the stage I told like my wife Lavanya should helping Anvita. Basically నాకు ఏంటంటే కొంచెం బీక్ వచ్చేస్తుంది, ఇది చూసేసి ఇది చేయగలుగుతుందిలే దెన్ బట్ ఐ థింక్ for me, I think it was these things. My Maya garu, my Atte garu. So basically, pretty much all the whole family was behind us. My sister, I think I think Padmaja, and then so basically my brother-in-law, everybody actually came and then helped us. My somebody came from New Zealand, somebody came from US, and then so my cousins andaru vacharu only specific for this event. So I'm very thankful to everybody and. Like the people that have helped me get to this spot, because this is definitely, I could not have done this all by myself. First, like I said this in the speech too, but like my parents, like not just like the like picking and dropping the physical stuff, like so much mental help. Like I would have been crying after every single rehearsal if it wasn't for them. Like all the people that have come from like different countries. My mom who came from New Zealand, like I have attas and cousins and everyone who came from like the US, and then my mama and nanama for keeping me fed, because I feel like if it wasn't for like the food, then I wouldn't have the energy to do all of this dance, even though like every single day I was like I don't want to eat anymore, but they kept stuffing the food in my mouth. And then my teachers, especially Sujata Auntie and Shekhar Uncle, if it weren't for them, if it weren't for their corrections and their like persistence to make me a better dancer, I don't think I would have even been able to reach like Rangpa Resam level. And I'm so glad that I was able to do the Rangpa Resam in India, because I'm from the US. I started learning, like really like formally learning Kuchipudi in the US, but being able to do it in India is like such a dream come true, because I have all my family here. This is like where Kuchipudi is from, so I feel like I had so much more inspiration doing it here in Ravinda Bharati, especially because it's such like a culturally like renowned place. So I'm just glad that like all the people that have helped me get here, like all the experiences, and I'm glad to like have been able to say that I did it Rangpa Resam now, because at one point I didn't think I would have been able to get to that point like in such a short time. I thought it would have been like in my 20s or something, but I'm glad that everybody like came and watched the show too. Yeah, so thank you to everyone who has helped me like make. Please like, share, subscribe and comment G3 Media.